సాధారణంగా కాలక్షేపం కోసం అందరూ సినిమాలు చూస్తుంటారు. నేనైతే ఏదైనా సబ్జెక్ట్ ఉంటే సినిమా చూస్తుంటా. ఉపేంద్ర అనగానే ఒక అల్టిమేట్ మూవీస్ తీసే హీరో అని తెలుసు. అయితే ఈ హీరో మూవీ కొత్తగా యుఐ అని వచ్చింది. యుఐ అనే మూవీని చాలామంది చూడడానికి వెళ్ళి కొంతమంది ఫ్యాన్స్ అంటే ఉపేంద్ర ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయినట్టుగా రివ్యూ ఇస్తున్నారు. మనం జనరల్గా ఎన్నో సినిమాలు చూస్తుంటాము, చూడగానే ఒకటే షోలో ఒక్కసారి చూడగానే దాన్ని మంచి చెడులు చెప్పేస్తాం. కానీ ఉపేంద్ర మూవీస్ మనం మినిమం 3 times చూస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు యుఐ సినిమా చూడడానికి గందరగోళంగా అంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరో రివ్యూ చెప్పారని మీరు ఆ సినిమాకి వెళ్ళకుండా ఉండకండి. యుఐ సినిమా ఖచ్చితంగా అందరు చూడండి, అర్థమైనా కాకపోయినా చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా పైన 2 విషయాలు చెప్తాను. సినిమా చూడాలని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఎవరో రివ్యూ ఇస్తే ఆ రివ్యూ ప్రకారంగా మీరు వెళ్ళకుండా ఉండకండి. ఎందుకంటే వారికి నచ్చకపోవచ్చు. సినిమాలు రెగ్యులర్గా పోయి చూసే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చదు. ఎందుకంటే సినిమా పిచ్చోళ్ళకి ఇది తీసిన సినిమా కాదు. న్యాచురల్గా జీవితాలలో జరిగే సంఘటనలపైన తీసేటువంటి సినిమాలు. ఇంకో విషయం, ఈ సినిమా ఒక్కసారి చూస్తే అర్థం కాదు, ఖచ్చితంగా 2 times or 3 times చూడాల్సిందే. వేప చేదు ఉంటుంది, తినగా తియ్యగుంటుంది అన్న సామెత మీ అందరికీ తెలిసే. ఉపేంద్ర సినిమాలు అంటే మనం హీరోయిన్ని చూడడానికి వెళ్ళము, కేవలం ఆ సినిమాలో సబ్జెక్ట్ ఏంటి అనేదే అంశంపైన వెళ్తాం. మీ అందరికీ మరొకసారి కోరుకుంటుంది ఏంటంటే యుఐ సినిమా ఖచ్చితంగా చూడండి.